నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మేడారం మహాజాతర ప్రాంతంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పర్యటించారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే మేడారంలో అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి మేడారం రావటం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రులు తెలిపారు. ఈ నెలాఖరుకు పనులు 90% పూర్తవుతాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. సమయం తక్కువగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము అడిగిన నిధులు కేటాయించడము, వెంటనే అధికారులు టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా 100% కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము ఆదేశించాము. గత మీటింగ్ పెట్టినప్పుడు 100% అవి పూర్తి అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి గతంలో కంటే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, మాకు ప్రజల వాళ్ళ యొక్క వచ్చినందుకు, భక్తులు వచ్చినందుకు వాళ్లకు క్షేమంగా వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని లాభంగా వెళ్ళే విధంగా వాళ్లకు అరేంజ్మెంట్స్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము, అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. దాంట్లో సీతక్క గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రాజీ పడకుండా, మరి కొంచెం పడకుండా, ఎందుకనంటే కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు లెస్ వేశారు అని అంటే వాళ్ళు ఎందుకు వేశారో మనం ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా వేసి నాణ్యత లేకుండా పని చేసినప్పుడు అది దేవుడి డబ్బుని, ప్రజా డబ్బుని కూడా దుర్వినియోగం చేసినట్టుగా అవుతుంది. అటువంటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళే దొరికిపోతారు. అది ఆ కొంచెం ఆలోచన అయినా వాళ్ళకు ఉండాల్సి ఉండింది. కాబట్టి ఆ విధంగా చేయకుండా నాణ్యమైన పనులు మొత్తం కూడా పర్మనెంట్ పనులు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మొన్న వచ్చిన వరదలకు మీ అందరికీ కూడా తెలుసు, చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే చాలా ఫండ్స్ కేటాయించాల్సిన అవసరం వచ్చింది. భక్తుల అవసరాల నిమిత్తం, సౌకర్యాల నిమిత్తము మరి ప్రకటించడం జరిగింది. అవన్నింటిని కూడా చకాచక పనులు చేసే విధంగా సాధ్యమైనంత వరకు టెండర్ల ద్వారా లేదా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వారందరి యొక్క సమన్వయంతో కంప్లీట్ చేస్తూ ఉన్నాము. గతంలో మీకు తెలుసు, మరి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదల వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉండడంతో ముఖ్యంగా జాతర ప్రాంగణం కూడా మొత్తం మునిగిపోయింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లడ్లో ఎఫెక్ట్ అవ్వడంతో ఆ యొక్క నష్టం నుంచి కోలుకోవడానికి కూడా మరికొంత డబ్బు అవసరం ఉంటే వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరొక 30 కోట్ల వరకు కూడా వారు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. తప్పకుండా ఎక్కడ స్పష్టమైనటువంటి పనులు అవసరం పడతాయో వాటికి వినియోగించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతర విజయవంతానికి పూజారులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, పత్రికా, మీడియా, ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా భక్తుల యొక్క సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం.